సార్ వెంకటేశ్వర మళ్ళీ బండా శ్రీనివాస్ గారు, రైతు వ్యతిరేక విధానాలే మాకు అధికారాన్ని చేకెక్కించాయనేటటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలు, రైతు బంధు అస్తవ్యస్త పంపిణీ మాకు కలిసి వచ్చినటువంటి అంశాలని చెప్పారు. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశం? అందరికి నమస్కారం. ఎస్, ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా దాన్ని ఏదో ఇంకా గంటసేపు కాలే, దానికి ఇంకా విమర్శని ఇంకెవరు చేయలే. మీరే అనుకుంటారంటే మీకు ఏది చూసినా కూడా భూతద్దంలో పెట్టి అదే చూస్తా అన్నారు. ఇంకేం కాలే, ఇంకెవరు విమర్శించకాడికి రాలే. కానీ వాస్తవం ఏంటంటే 40 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 11 లక్షల మందికే ఇస్తున్నారు. కాబట్టి డిసెంబర్ 9 వరకే మొత్తం అందరికి రుణమాఫీ చేస్తా అని మీరే వేదిక ముంగట మాట్లాడమే కాకుండా ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడించారు. కాబట్టి ఇస్తారేమో అని మా రైతుల పక్షాన కొంత ఆశ ఉండే. దాన్ని మీరు ఇప్పుడు ఈ ఉన్న 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది చేస్తాం అనుకుంటేనే నియమ నిబంధనలు పెట్టి ఎట్లా కడిగేద్దామనే చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇవ్వాలి కాబట్టి, నేనేమంటున్నా ఇవ్వాలి కాబట్టి ఈ 1,00,000 రూపాయల లోపున్న వాటికి తూతూ మంత్రం ఇచ్చి రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్లో పెద్ద సభ పెట్టి మొత్తం మేమే చేసినామని అంటారు కావచ్చు అని నేను ఒక ఆరోపణ చేస్తున్నా. మీరేం చేయాలంటే రాహుల్ గాంధీ గారు వచ్చే వరకే 2 లక్షల రుణమాఫీ ఏదో మొత్తం క్లీన్ చేయండి. మేము కూడా సంతోషపడతాం. మేము రాజకీయంగా రైతులు బాగుపడతానంటే రాజకీయం ఎవరు చేయరు, రైతు బిడ్డలమే అందరము. కాబట్టి రైతుకు 2 లక్షల రుణమాఫీ ఇస్తా అన్నారు. రైతు బంధు బంద్ చేసిండ్రు, మిగతా వాటి అన్ని బంద్ చేసి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే రైతులకు పెట్టుబడి కింద రైతు బంధు ఇవ్వాలి, అవి కూడా ఆపిల్లు, అవి కూడా ఇస్తలేరు. దాదాపుగా అవి కోట్ల రూపాయలలోనే ఉన్నాయి. అవి ఆపిల్లు ఇవన్నీ చేసింది 1,00,000 రూపాయల లోపటి వాటిని ఇస్తాను. నేనేమంటున్నా మీరు డిసెంబర్ 9 వరకే 2 లక్షల రూపాయలు రుణమాఫీ కంప్లీట్ ఇస్తా అన్నారు. ఈ రోజు వరకు మీరు మళ్ళీ అదే అంటారు కాబట్టి మాట తప్పినట్టే కదా సార్. నేనేమన్నది 2 లక్షల రూపాయలు కనుక మీరు ఇస్తే మీరు అన్న మాట మీద ఉన్నారని మేము అనుకుంటాం. 1,00,000 రూపాయలు లోపలి ఇస్తున్నారు. ఇంకా కూడా రానున్న రోజుల లోపల రైతులను ఎట్లా ఇబ్బంది పెట్టి ఎట్లా వాళ్ళకు నియమ నిబంధనల పేరు మీద చాలా మందికి తక్కువ చేద్దాం అనేటువంటి ఆలోచనగానే ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ చూస్తా ఉంటే తెలుస్తుంది. ఎందుకంటే 40 లక్షల మంది రైతులు యాక్చువల్ గా 69 లక్షల మంది ఉంటే వాళ్ళ దాంట్లో కేవలం 40 లక్షల మందికే ఇస్తానని ఇవాళ 11 లక్షలకే ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే కొంచెం ఏదో బాధ అనిపిస్తుంది. తర్వాత రైతులను ఇంకా ఏం డిమాండ్లతో అంటే వివిధ కారణాలతో ఎక్కడ ఆపుతారో అని భయం ఉన్నది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు రైతులకు ఫస్ట్ 100% మీరు సేవ చేయండి. రైతులు కూడా 100% మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి నేనేమంటున్నా అంటే 2 లక్షలు డిసెంబర్ 9 అన్నారు. మీరు ఏదో ఇంకా ముందిస్తున్నాం అంటారు. ముందిచ్చు డిసెంబర్ 9 నాడే ఇచ్చేది ఉండే. సోనియా గాంధీ గారు బర్త్డే రోజు మీ స్పెషల్ కానీ ఎలక్షన్ల ముందు చెప్పిళ్ళు. తర్వాత డేట్ల మీద డేట్లు పెడుతుంది. ఇప్పుడు ఆగస్టు 15 అంటే ఇవ్వండి. ఆగస్టు 15 అయినా కూడా సరే, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి కొంత మనకు పైసలు కూడా రూపాయలు ఉండాలి. కాబట్టి ఆ 15th వరకు అయినా కూడా అందరికి ఈ నియమ నిబంధనలు పెట్టి అందరిని కడియకుండా దాదాపు అందరికి సాయం చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం.